జెన్జీ రాజకీయాల్లో కీలకమైపోయింది. జెన్జీ నేపాల్లో అధికారం ఎవరికి దక్కాలో నిర్ణయించింది. జెన్జీ శ్రీలంక చరిత్రను మార్చింది అని ఈ మధ్యన చదువుతా ఉన్నాం చుట్టుపక్కల దేశాలన్నిటి గురించి. మరి ఇండియాలో ఎప్పుడు జెన్జీ కళ్ళు తెరుస్తారు? రాజకీయాల విషయంలో జెన్జీ క్రియాశీలకమైతే ఎట్లా ఉంటుంది అని ఈ మధ్యన చర్చ జరుగుతూ ఉంది కదా. జెన్జీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తమిళనాడు మనకి కళ్ళ ముందు చూపించింది. మీకు అర్థమైందా? విజయ్ అంత సంచలన విజయం సాధించడానికి జెన్జీ ముఖ్య కారణం అయితే, ఆ జెన్జీ అలా రియాక్ట్ కావడానికి ప్రధాన కారణం వారసత్వం మీద వెగడ పుట్టడం. తమిళనాడు తీర్పు నిజానికి వారసత్వ రాజకీయానికి ఇచ్చిన వార్నింగ్. తెలుసా మీకు? డీప్ ఇన్సైడ్ స్టడీ చేస్తే ఓటింగ్ ప్యాటర్న్ ని గనక మనం క్లినికల్ గా క్రిటికల్ గా అర్థం చేసుకోగలిగితే గనక ఈ విషయం మనకి ఇట్టే తెలిసిపోతుంది. అంటే తమిళనాడు జెన్జీ రియాక్ట్ అయ్యి తొలి అడుగు వేసిన రాష్ట్రం. ఇంతకీ వారసత్వం మీద వెగట పుట్టడం అనే పరిణామం తమిళనాడు రాజకీయాన్ని ఎలా మార్చింది? నింపాదిగా 140 సీట్లు గెలుస్తాడు. మళ్ళీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా వరుసగా రెండోసారి స్టాలిన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనుకున్న ఈక్వేషన్ ని కూడా ఆయన వారసుడు ఉదయనిధి ఎలా నేల రాశారో ఒకసారి చెక్ చేస్తే గనక తెలుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతాయి. వారసత్వాన్ని నమ్ముకున్న నాయకులైతే ఉలిక్కి పడతారు. ఏం జరిగింది తమిళనాడులో? తమిళ తీర్పు వారసత్వానికి వార్నింగ్ అని ఎందుకంటున్నారు? ఆ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉండొచ్చు? డీటెయిల్ గా డిస్కస్ చేద్దామా? ఇది తమిళనాడులో ప్రభంజనంలా కనిపిస్తున్న జెన్జీ ఆలోచన ధోరణిని డీప్ గా అండ్ క్లినికల్ గా విశ్లేషించే ప్రయత్నం. తమిళనాడులో విజయ్ పార్టీ ప్రభావం చూపిస్తుంది. 20% పైగా ఓట్లు వస్తాయి అని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి కదా. కానీ ఆ అంచనాలు కూడా తలకిందులు చేస్తూ ప్రధాన పార్టీల్ని కాస్త అటు ఇటుగా 20% పరిమితం చేసి 35% ఓట్లతో విజయ్ ప్రభంజనం అనే మాటకి ఏమాత్రం తక్కువ కానీ ఫలితం చూపించారు కదా. కారణం ఏంటి? జెన్జీ యూత్. నేను ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పున్నా, విజయ్ కి పడిన ఓట్లలో 60% పైగా యూత్ వే ఉన్నాయి అని అనలిటిక్స్ చూస్తే అర్థమవుతా ఉంది. తమిళనాడు ఓటర్లలో 20 నుంచి 49 ఏజ్ బ్రాకెట్ లో ఉన్నవాళ్ళు 3.5 కోట్ల మందికి పైగా ఉంటే అందులో జెన్జీ దాదాపు 1.5 కోటి మందికి పైగా ఉన్నారు. ఈ ఓట్లు గంపగుత్తగా విజయ్కి పట్టాయి. కారణం ఏంటి? అన్నాడీఎంకేకి నాయకత్వం లేదు, అది వేరే విషయం. కానీ అధికారంలో ఉండి కాస్త కోస్తో పాజిటివిటీ ఉండి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అని స్టాలిన్ మీద చర్చ జరుగుతూ ఉండగా జెన్జీ ఇలా ఎందుకు ఆలోచించింది అంటే కారణం వారసత్వం. స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వారసుడు ఉదయనిధి చెలాయిస్తున్న పెత్తనం. ఇది చూసి వెగట పుట్టింది తమిళనాడుకి. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నా గానీ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నది, పెత్తనం చేస్తున్నది, ఫోకస్ అవుతున్నది, అధికారాన్ని చెలాయిస్తున్నది ఉదయనిధే అనే చర్చ తమిళనాడులో కొన్నాళ్ళుగా జరుగుతూ ఉంది. పేరుకి ఆయన క్రీడా మంత్రో మరోటో పార్టీ వ్యవహారాలైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా గానీ అన్ని ఉదయనిధే చూస్తున్నారు. ప్రత్యర్థుల రాజకీయాన్ని ఎలా కట్టడి చేయాలి అనే విషయాలు కూడా ఉదయనిధి చేతుల్లోనే ఉన్నాయి. ఉదయనిధి రింగ్ మాస్టర్ అని మాట్లాడడం తమిళనాడులో పెరిగింది. అధికారంలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి సాధారణంగా చాలా హాయిగా సూతింగ్ గా ఎంజాయ్ చేసే పరిణామం లాగా అనిపిస్తాయి. పైగా స్టాలిన్ తండ్రి మనసు ఏమనుకుంది? తాను ఎలాగో తండ్రి చాటు బిడ్డగా దాదాపు 5 దశాబ్దాలు ఉండిపోయాడు కదా. ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి పాపం. అలాంటి పరిస్థితి కొడుక్కి రాకూడదు అనుకున్నాడో ఏమో తండ్రి మనసు. అందుకోసమే అధికారాన్ని పగ్గాల్ని ఆల్మోస్ట్ కొడుకు చేతుల్లో పెట్టి రిలాక్స్ అవుతూ మార్నింగ్ వాకులు చేస్తూ ఆల్ ఈజ్ వెల్ అని లుక్ ఇవ్వడానికి, ఫీల్ ఇవ్వడానికి ట్రై చేశాడు ఆయన. కానీ ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను అంటే విత్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ పార్టీ డిఎంకేలో అసంతృప్తులు ఉన్నాయి. అలాగే జనంలో అయితే గనక వెగట పుట్టింది. అసలు ఏమి సామర్థ్యం ఉందని, ఏమి నిరూపించుకున్నాడని ఉదయనిధికి ఇంత ఎలివేషన్ అంతా కలిపి మొదటిసారి ఎమ్మెల్యే అయిన టైం నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు పీరియడ్ ని లెక్కేస్తే కేవలం 6 ఏళ్లట. 2018 నుంచి 24 మధ్య. ఈ పీరియడ్ లోనే ఆయన తొలిసారి ఎమ్మెల్యే అవడము, మంత్రి అవ్వడము, కేబినెట్ లో మొత్తం అన్ని తానే పెత్తనం చేసేయడము, ఉప ముఖ్యమంత్రి కూడా అయిపోవటం లాంటివి జరిగిపోయింది. అందుకోసమే మర్మరింగ్ అంటారే, గుసగుసలు మొదలయ్యి అసంతృప్తిగా సెగలో పొగల వరకు వెళ్ళింది డిఎంకేలో వ్యవహారం. మీడియా చేతుల్లో ఉంది కాబట్టి స్టాలిన్ సర్వాధికారి అన్నట్టుగా చెలాయిస్తా ఉన్నారు కాబట్టి కొంత ఇది బయటపడలా. టిఆర్ బాలు లాంటి వాళ్ళు అయితే ఓపెన్ గా స్టాలిన్ తో క్లాష్ పెట్టుకునేంత వరకు వెళ్లారు అని ఇంటర్నల్ సోర్సెస్ చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ లాంటి వాళ్ళు అయితే ఏం అనుభవం ఉందని ఆ పిల్లోడికి ఇంత పెత్తనం ఇచ్చారు, మాలాంటి సీనియర్ల మీద పెత్తనం చేయిస్తున్నారు, కేబినెట్ లో సీనియర్ల పనితీరుని ఆయన మదింపు చేయడం ఏంది, ఏం తెలుసని ఉదయనిధికి అని తరచుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయట. ఇదంతా వింటా ఉంటే మీకు ఎక్కడో
తెరవ చూస్తున్నట్టుంది కదా. ఇది అర్థమైందా పాయింట్? అంటే ఏ మాత్రం అనుభవం లేకపోయినా అంతా కలిపి యాక్టివ్ పాలిటిక్స్ లో పిడికెడంతే ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ ఫలానా ఆయన కొడుకు అనే ట్యాగ్ తో చెలాయించడం ఇదంతా. పైగా ఆయనదేమో తండ్రి మనసు నానా యాతన పడి, నానా కష్టాలు పడి, నానా రకాల ప్రయత్నాలు చేసి అధికారంలోకి వచ్చుంటాడు కదా. అందుకోసమని కొడుకునన్నా సరే సుఖపడివ్వాలి అనుకున్నాడు. తీరా చూడబోతే కొంప మునిగింది ఇప్పుడు. పైగా డిఎంకేలో సొంత ఇంట్లో కూడా కుంపటుంది, వారసత్వ యుద్ధం ఉంది కనిమొళితో. కనిమొళి నేను ఎందుకు వారసురాలని కాదు అని అడుగుతా ఉన్నారు. ఆ ఫ్రిక్షన్ ముదురుతా ఉంది. 15 ఏళ్ల కిందట అన్న అళగిరితో పోటీ వచ్చినప్పుడు తండ్రి మద్దతుతో స్టాలిన్ నెగ్గుకొచ్చారు. అళగిరిని డామినేట్ చేసి సర్వాధికారి స్టాలినే అని తండ్రితో ముద్రాయించుకోగలిగారు. కానీ కరుణానిధి రక్తం నేరుగా వారసురాలని నేను అని కనిమొళి మాట్లాడుతూ ఉంది. సోదరుడు స్టాలిన్ మాత్రం కొడుకుని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఈ వారసత్వ యుద్ధం ఎలా బద్దలవుతుందో అధికారంలో ఉండగా తెలియలే డిఎంకేకి. ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో డిఎంకేకి అధికారం పోయింది, ఢిల్లీలో మాత్రం ఎంపీల బలం గట్టిగా ఉంది కదా. 39 మంది ఉన్నారు కదా, వాళ్ళకి నాయకత్వం కనిమొళిదే కదా. అంటే ఈ ఈక్వేషన్స్ అన్ని సీనియర్ మంత్రుల మీద కేబినెట్ లోను పెత్తనం చేయడం దగ్గర నుంచి, ప్రభుత్వం అంతా నాదే అన్నట్టుగా ఉదయనిధి చెలరేగిపోవడం దగ్గర నుంచి, వారసత్వం మీద జనంలో వెగట పుట్టడం దగ్గర నుంచి, పార్టీలో వారసత్వం ఎవరిది అనే టస్సల్ ఫైట్ నడవటం దగ్గర నుంచి చాలా సవాళ్లు ఉన్నాయి. ఒక మాట ఉంటుంది కదా, అధికారంతమును చూడవలే ఆ అయ్య వైభోగముల్ అని. అది గుర్తొస్తా ఉంది ఇప్పుడు స్టాలిన్ అవస్థ చూస్తుంటే. పైగా ఆయనేమో ఓడిపోయాడు, కొడుకు గెలిచాడు, 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది ఉంటారు డిఎంకేతో అనేది పెద్ద క్వశ్చన్. ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? కలిసి వచ్చే కాలంలో తండ్రి నానా తిప్పలో పడి అధికారాన్ని సాధిస్తే నేను నా వల్లే వచ్చింది ఇది అని వారసులు ఆ గొప్పని క్లెయిమ్ చేసుకుని మీడియా అండతోనో చుట్టూ ఉన్న భజన బృందాల సపోర్ట్ తోనో పెత్తనం చేయడం అనేది సులభమే. కానీ అసలు సవాల్ ఓడినప్పుడు వస్తుంది. ఓడినప్పుడు మొత్తం బాధ్యతను భుజానేసుకుని గెలిపించినోడు కదా మునగాడు. పరిస్థితులు అనుకూలించో, కాలం కలిసి వచ్చో, ఎదుటి వాళ్ళ మీద వ్యతిరేకత అడ్వాంటేజ్ అయ్యో గెలిచినప్పుడు ఆ గెలుపులో నేను ఉన్నాను, నా వల్లే గెలిచింది అని వారసులు క్లెయిమ్ చేసుకోవడం పెద్ద విషయమేం కాదు. అసలు సవాలు ఓడినప్పుడు ఎదురవుతుంది. తెలివెంత, సామర్థ్యం ఎంత, సత్తా ఎంత, వారసత్వాన్ని తీసి పక్కన పెడితే ఎంతకి తూగుతారు రాజకీయంలో అనేది ఓడినప్పుడు తెలుస్తుంది. ఉదయనిధికి ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇది కేవలం తమిళనాడులో జరుగుతున్న వర్తమాన రాజకీయం కాదు. వారసత్వం ఉన్న తండ్రి అధికారాన్ని చెలాయిస్తున్న ప్రతి ప్రాంతీయ పార్టీలోనూ వారసులు ఫేస్ చేసే సవాళ్లు ఇలాగే ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు ఈ విషయం బోధపడకపోవచ్చు, ఆ తర్వాత అసలు విషయాలు అర్థమవుతాయి. అంతెందుకు, సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో చూసాం కదా. కేసీఆర్ అధికారంలో ఉండగా కేటీఆర్ లైమ్ లైట్ లో ఉండేవాళ్ళు, ఫోకస్ లో ఉండేవారు కదా. తీరా ఇప్పుడు ఆయనకి ఎదురవుతున్న ఛాలెంజెస్ చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది కదా. తండ్రి యాక్టివ్ గా కనిపించకపోయినా గానీ కేటీఆర్ అన్ని తానే సమాధాన పరచడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధపడతా ఉన్నారు. ఆయన అంటే 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఉద్యమంలో కూడా తిరిగినవాడు కాబట్టి ఆ మాత్రం తట్టుకోగలుగుతున్నాడు కేటీఆర్. అలాంటి బ్యాకప్ ఏమీ లేకుండా ఫస్ట్ టైం గెలిచి అధికారం మొత్తాన్ని చెలాయిస్తూ ఏమైనా చేస్తాం చూసుకోండి అని ప్రత్యర్థుల మీద ఎగిరి దూకటమే పనిగా పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఒకసారి గనక అధికారం పోతే అని స్టాలిన్ ఎక్స్పీరియన్స్, ఉదయనిధి వర్తమానం మనకి చూపించబోతోంది. మరి ఇలాంటి సవాళ్ళని వారసులు తట్టుకోగలుగుతారా? పాజిబులేనా? అన్నిటికీ మించి జనం, జెన్జీ చాలా క్రిటికల్ గా ఇలాంటి విషయాలను అర్థం చేసుకోవడము, అసలు నీ క్యాలిబర్ ఏంటో ప్రూవ్ చేసుకో చూద్దాం అన్నట్టుగా జనమే టెస్ట్ పెట్టడం అనేది తమిళనాడు రాజకీయాల్లో కళ్ళ ముందు కనపడింది. అందుకోసమే విజయ్ గెలుపు అనేది వారసత్వానికి ఇచ్చిన వార్నింగ్. ఈ వారసుడి కంటే, ఈ ఓవర్ యాక్షన్ చేసే లీడర్ కంటే అంతగా అనుభవం లేకపోయినా, పొలిటికల్ ఎక్స్పోజర్ లేకపోయినా విజయే బెటర్ అని జనం అనుకోవడం అనేది దక్షిణాది రాజకీయాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా రాజకీయ పరిణామాలని మార్చే ఈక్వేషన్ అన్నిటికీ మించి ఒక హెచ్చరికగా కనపడుతోంది ఆలోచిస్తే. మరి ఈ వార్నింగ్ ని అధికారంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా? పందా మార్చుకోగలుగుతారా? అవగాహన పెంచుకొని సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం అంటే గ్రాంటెడ్ కి తీసుకుని అమాంతం ఎక్సర్సైజ్ చేసే పవర్ కాదు, బాధ్యత అని గుర్తించగలుగుతారా? ఏమంటారు మీరైతే? జెన్జీ కళ్ళు తెరిస్తే వారసత్వం ఎలా మట్టి కరుస్తుంది అనడానికి తమిళనాడు ఎగ్జాంపుల్. మీ అభిప్రాయాన్ని పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే పొలైట్ గా ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే కీటాక్స్ ఆలోచనలకు వేదిక, సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని నేను అనుకుంటాను. మీరేమంటారు?